ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ప్రత్యేక హోదా కోసం మహాధర్నా చేయనున్నారు. ఉదయం పలు రాజకీయ పార్టీల ఎంపీలను కలిసి హోదాకు మద్దతివ్వాలని వినతి పత్రాలు ఇవ్వనున్నారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని షర్మిల కోరనున్నారు. ఈరోజు ఉదయం 9:30కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ కానున్నారు. అనంతరం 10:30కు డీఎంకే ఎంపీ తిరుచి శివతో, మధ్యాహ్నం సీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో అలాగే భేటీ కానున్నారు. మధ్యాహ్నం ధర్నా తర్వాత సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఇక షర్మిల దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో షర్మిల దీక్షలో ఇంకెవరెవరు పాల్గొనబోతున్నారు, ఎలా సమాయత్తం అవుతోంది కాంగ్రెస్ పార్టీ? సతీష్, వైఎస్ షర్మిల ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె మరి కాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ కాబోతున్నారు ఢిల్లీలో. అంతేకాకుండా ఇవాళ ఉదయం మధ్యాహ్నం 2 గంటల లోపల దాదాపు 3 నుంచి 4 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని అలాగే ఎంపీలతో ఆమె సమావేశమై ముఖ్యంగా ప్రత్యేక హోదాకి సంబంధించి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తమ గళాన్ని వినిపించాలి, అంతేకాకుండా ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఆ నేతలందరినీ కూడా ఆమె కోరేటటువంటి పరిస్థితి. మరోపక్క మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వేదికగా వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆ కార్యక్రమం అనంతరం ఆమె సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే తోటి భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతున్న వేళ వైఎస్ షర్మిల తన పొలిటికల్కి సంబంధించినటువంటి గేమ్ని ఢిల్లీకి మార్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే కేంద్రానికి సంబంధించి అంటే ఈ పార్లమెంటుకి సంబంధించి ఇదే చివరి సమావేశాలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను ఈ పార్లమెంటు ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమాత్రం విభజన హామీలు అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ విషయాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని అస్త్రంగా మార్చుకున్నటువంటి వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీలో తన పోరాటాన్ని స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా విపక్ష సభ్యులతోటి అంతేకాకుండా విపక్ష పార్టీ అధినేతలతోటి ఆమె సమావేశమై ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క షర్మిలతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అలాగే పీసీసీ అనుబంధ సంఘాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి ఆమె ఇటీవల చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె ఒక లేఖ రాయడం జరిగింది. విభజన హామీలను అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం మీద తేల్చాలి అని చెప్పేసి ఆమె లేఖ రాసిన పరిస్థితి. లేఖ రాసిన తర్వాత ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీకి వెళ్ళారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 5వ తేదీన మడకశిరలో అంటే అనంతపురం జిల్లా మడకశిరలో ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో తన అన్న మీద ఒక బాణాన్ని ఎక్కుపెట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే 5వ తేదీ అనంతపురంలో ఆ తర్వాత విశాఖతో పాటు ఏదైతే గన్నవరంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి ఆమె నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె ఇవాళ ఉదయం అనేక రాజకీయ పార్టీల నేతలను కలవబోతున్నారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని చెప్పేసి ఆమె ఆ నేతలను కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అవుతారు. ఆ తర్వాత డీఎంకే ఎంపీ తిరుచి శివతోటి 10:30 గంటలకు ఆమె భేటీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 12 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోటి ఆమె భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వేదికగా ఆమె దీక్షను కొనసాగించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో షర్మిల అన్నకంటే ముందే ఢిల్లీలో మకాం వేసి అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడంతో పాటు అమిత్ షాకి అపాయింట్మెంట్ కోరి విభజన హామీలు అలాగే ప్రస్తుతం ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని మీద తేల్చాలని చెప్పేసి ఆమె కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.